వెల్కమ్ బ్యాక్ టు అక్షర డివోషనల్ టాక్స్. ఇవాల్టి వీడియోలో ధనస్సు రాశి ఫిబ్రవరి 2024 ఫలితాలు తెలుసుకుందాం. కొత్తవారు కనుక ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. ఇక ధనస్సు రాశిలోకి ఎవరెవరు వస్తారో తెలుసుకుందాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందినవారు. ఇక వీరికి చూసుకున్నట్లయితే మహోన్నత యోగం అని చెప్పుకోవచ్చు. వీరికి మరి శనిగ్రహం శుభగ్రహంగా ఉన్నారు, కేతువు కూడా శుభగ్రహంగా ఉండడం జరిగింది. మరి వీరికి గురు శని గ్రహాలు బాగుండడం చేత మరి వీరు పొందుతున్నటువంటి బాధలు అని తొలగిపోయి మంచి ఫలితాలు పొందుతున్నారని చెప్పుకోవచ్చు. ఏలినాటి శని పూర్తిగా తొలగిపోయింది. మీ యొక్క కోరికలు ఫలించి మీరు ఏదైతే అనుకున్నారో అది జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రు బాధలు నశిస్తాయి, ధనాదాయం అనేది పెరుగుతుంది, మానసికంగా వీరికి ధైర్యం అనేది పెరుగుతుంది, విందు వినోదాలలో మునిగి తేలుతారు, సంతోషకరమైన పనులు చేస్తారు, డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది, ప్రయాణాలు కలిసి వస్తాయి, ఇంట్లో వివాహాది శుభకార్యాలు చాలామంది ఘనంగా చేయడం జరిగింది, శత్రువులే మిత్రులు అవుతారు. మరి మీ యొక్క ఆస్తి అనేది దాని యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. ఇంట్లో గృహ జీవితం అంటే ఆనందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి వెండి బంగారం లాంటి ఆభరణాలు తీసుకుంటారు, కొన్ని విలువైన వస్తువులు కూడా తీసుకుంటారు, మరి కొన్ని మంచి పనులు కూడా చేయడం జరుగుతుంది. ఉద్యోగులకైతే ఎంత మీ పై స్థాయి అధికారి కూడా మీ సలహాలు తీసుకునే స్థాయి మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలామందికి ట్రాన్స్ఫర్స్తో కూడా ప్రమోషన్స్ కొద్దిమందికి రావడం జరిగింది. మరి చాలామందికి శాలరీ కూడా హైక్ కావడం అనేది జరిగింది. ఇక వ్యాపారాలు చూసుకున్నట్లయితే మరి బాగుందని, మంచి లాభాలు మీరు పొందుతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఫైనాన్స్ బిజినెస్ చేసేవారు కూడా మంచి లాభాలు చూడడం జరిగింది. విద్యార్థులకు కూడా గురుబలం బాగుండటం వల్ల మంచి ర్యాంక్స్ వచ్చి వారు కోరుకున్న కాలేజీలో సీట్స్ అనేది రావడం జరుగుతుంది. వ్యవసాయదారులకైతే 2 పంటల లాభం రావడం జరుగుతుంది. ఇక మిగతా విషయాలు చూసుకున్నట్లయితే స్త్రీల ఫలితాలు చూసుకున్నట్లయితే మరి పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది వీళ్ళకు. అంటే మీ మాటకు తిరుగు ఉండదు. మీ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా మీ మాట వినడం అనేది జరుగుతుంది. బంధువుల్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చాలామంది ఇళ్ల స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణం చేయడం కానీ, వెండి బంగారు లాంటి వస్తువులు కొనుక్కోవడం కానీ జరుగుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది, కుటుంబ జీవితం బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ తప్పగా వస్తాయి. మీ పై అధికారులు మీ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు, మీ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటారు. మరి గతంలో కొన్ని తప్పులు చేసినట్లయితే దాని నుండి కొత్త విషయాలు నేర్చుకుంటారు. వివాహం కాని వారికి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఫిబ్రవరిలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం వల్ల కొన్ని బిజినెస్లు అనేవి కలిసి వస్తాయి, లాభాలు అనేవి చూస్తారు, డబ్బు రెగ్యులర్గా మీకు రావడం జరుగుతుంది, ఇతరులకు ఇచ్చిన డబ్బు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో మంచి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఎవరైనా ఆరోగ్యం బాగుండకపోయినట్లయితే ఈ నెలలో కొంచెం బాగుపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. వివాహాది శుభకార్యాలకు కొద్దిమంది హాజరవుతారు. కొద్దిమందికి పిల్లలు పుట్టడం జరుగుతుంది ఈ నెలలో. కొద్దిమంది కొత్త వ్యాపారాలు కూడా స్టార్ట్ చేస్తారు. మరి ఈ రకంగా ధనస్సు రాశి వారికి బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి వీరికి బాగుండడం చేత వీరిపైన సొసైటీలో ఈర్ష్య, ద్వేషం అనేది ఉండడం జరుగుతుంది. వీరు మంగళవార నియమాలు పాటించండి.
శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి ఏమైనా చెడు ఫలితాలు ఉన్నట్లయితే అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మరి చాలామంది గృహ నిర్మాణం కూడా ఈ ధనస్సు రాశి వారు చేయడం జరిగింది. కాబట్టి వీరి జీవితం సంతోషకరంగా సాగుతుందని 90% చెప్పుకోవచ్చు. కొద్దిమందికి చెడు ఫలితాలు ఉన్నట్లయితే శివాలయంలో రుద్ర అభిషేకం చేసుకోవడం కానీ, మరి దైవ సందర్శన చేయడం కానీ, భక్తి భావం పెంచుకోవడం వల్ల కూడా కొన్ని చెడు ఫలితాలు తొలగిపోతాయి. మరి ఈ విధంగా మీరు మీ చేతితో ఇతరులకు, పేదవాళ్ళకు సహాయం చేయండి. అన్నదానం కానీ అలాంటివి చేయడం వల్ల చెడు ఫలితాలు అనుభవిస్తున్న వాళ్ళైతే తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇవాల్టి ధనస్సు రాశి సంబంధించిన వీడియో. కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ను సపోర్ట్ చేయండి. మరి ఈ వీడియో చివరి వరకు చూస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత వీడియోలో తర్వాత రాశి గురించి వీడియో చేయడం జరుగుతుంది. కొత్తవారైతే పాత వీడియోలను కూడా ఒకసారి చూడండి. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.